డయాలసిస్ అయితే పిస్తరాలు ఇవన్నీ ఉంటుంది చూసుకుంటుండేవాడిని. మన స్థిమితం లేడు సార్. లేతే మన డిఎంఎండ్ వచ్చే కదా ఏం మాట్లాడు హాస్పిటల్కి వచ్చా కదా వచ్చిండి ఇట్లా చూసిపోయాడు సీరియస్ వాడు వచ్చి ఆడుంటే వచ్చిండి ఇట్లా చూసాడు. నేను చెప్తా మీరు చూసుకోండి అది అని చెప్పి అని అన్నాడు. సురేఖ మేడం కూడా ఫోన్ చేసి చెప్పి సురేఖ గారు ఇది చూసినాక సరే సాయంత్రం వరకు ఏమాట బాగున్నాడు మంచుకున్నాడు మీరు చెప్పినాక బాగున్నాడు మంచుకున్నాడు ఏమాట అని చెప్పి డిశ్చార్జ్ చేసేసి చెప్తున్నాడు చెప్పడు బాత్రూమ్ ఇట్లా ఇట్లా పోయేది చెప్పలేదు. పరీక్ష హాస్పిటల్ మళ్ళీ తీసుకుపోమన్నారంట. రేపు వరంగల్ హాస్పిటల్ వేను సార్ అన్న ఓకేనా సార్ సార్ సరే సార్ ఓకే వేనన్నా థ్యాంక్ యూ ఏర్పాటు చేసినావా దేవయ్య సినిమాలు వాళ్ళు ఒక పాట పాడాడు మా ఇంటికి వచ్చి అమ్మ పాట పాడు. అయితే భగవంతుడు మంచిగా కావాలి అవుతాడు పాప అవుతాడు కావాలి ఇంతకే అప్పటికే కానుండే సార్ గాడి కాపాడుకోవాలి మనం తప్పదు అంతే సార్. ఇక ఎంత ఖర్చు వస్తుంది నెలకు ఎంత ఖర్చు వస్తుంది నెలకు సార్ ఇప్పుడు ఈ సంరక్ష హాస్పిటల్లో నెలకి ఎంత వస్తుంది మీకు డయాలసిస్ ఆరోగ్యశ్రీలా చేస్తారనుకో మిగతాది ఎంత ఖర్చు వస్తుంది అందాలి సార్. ఇప్పుడు నరాల స్పెషలిస్ట్ కాడ వేరే తలకాయ ఎక్సర్ కాడ వేరే ఛాతీ తింపిండ్రు అది వేరే ఇక ఇక అంతులేదు సార్ అది ఖర్చు. ఆ ఖర్చు అయితే చాలా పెడతాను. ఒక్కరోజు పోతే 10,000 పట్టుకొని పోతే 1,000 రూపాయలు అంత విలువైతుంది సార్ వాళ్ళు అంత అయితే. ఇక ఇది ఇస్తే 15,000 ఏమో మొత్తం స్కానింగ్ బాడంతా స్కానింగ్కే. ఇక ఒక్క నెలల 1,50,000 పెట్టిన సార్. ట్రీట్మెంట్ మెరుగైన వైద్యం అని అన్నది కదా ఇప్పుడు ఏం ఖర్చు పెట్టలే ఏం పెట్టలేదు రూపాయి కదా. జిల్లా వైద్యాధికారి అందరు వచ్చారు కానీ అంతే. ఈసారి ఫోన్ చేసిండు ఆయన వచ్చి చెప్పిపోయిన సాయంత్రమే డిశ్చార్జ్ చేసేసి బిల్లు వేయడం మళ్ళీ బిల్లు మాకు రాదు అని చెప్పి ఆ రోజు నేను అనుకోకుండా ఒక 20,000 పట్టుకొని వచ్చాను సార్. పట్టుకొని వస్తే ఇది సీరియస్ అయింది. 600 ఏం పెరిగింది షుగర్ బీపీ పెరిగితే ఆ రోజు ఇక పైసలు లేవు నా దగ్గర అస్సలు. లేకపోతే ఆ సారుని దండం పెడతారు సారునికి దండం పెడతారు సార్ నా దగ్గర పైసలు లేవు సార్ అని అంటే అడ్వాన్స్ పెట్టాలన్నాడు. అడ్వాన్స్ పెట్టాలంటే 5,000 పెట్టినా 5,000 పెట్టినా ఇంకా 10,000 మందులకు అవన్నీ అయినాయి. అయితే ఇంకా మళ్ళీ పెట్టాలంటే ఇక ఈ కమ్మలు ఉన్నాయి ఇవి పెడతా సార్ ఇవన్నీ దగ్గరలో అంటే ఆ సార్లు సుతప సమరక్ష హాస్పిటల్ ఆ నటరాజ్ సార్ వాళ్ళందరూ నాకు వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేస్తురా బిల్లు తగ్గిస్తురా లేకపోతే తగ్గిస్తలేరు. తీసుకోవటమే కానీ మంచిగా. అయితే డబ్బులు అయితే తీసుకుంటారు కానీ కాకపోతే పోతే కొద్దిగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు డబ్బులు బరాబర్ తీసుకుంటారు. ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏంది మన మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కదా. వాళ్ళు బిల్లు కడుతుర్రా మీ బిల్లు మీ పైసలేనా మరి వాళ్ళు ఏం చేసినట్టు వచ్చి మళ్ళీ ఒక్కరోజు చేసాను సార్. ఒక్కరోజు డబ్బులకు మాకు ఒక్కరోజు పైసలు మాకు చేసిండు.